ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మనం ఇదివరకే మన వీడియోస్లో అయితే తెలుసుకున్నాము. మనం ఏదైనా వీడియోస్కి థంబ్నెయిల్ చేసేటప్పుడు కానివ్వండి, ఏదైనా మనం ఇమేజెస్కి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తూ ఉంటాం కదా. అంటే నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేసి చెప్పాను. ఎలా ఈజీగా మనము పెయిడ్ వర్షన్ లేకుండా మనము ఫస్ట్లో బిగినర్స్గా ఉన్నప్పుడు మనమేం అమౌంట్ ఏం పే చేయాల్సిన అవసరం లేకుండా కాస్ట్ ఫ్రీగా మనం ఎలా అయితే వీడియోస్ కంటెంట్ క్రియేట్ చేసి మనం ఎలా వీడియోస్ని అప్లోడ్ చేసుకోవాలో నేను చెప్పే ప్రతిదీ కూడా మనం ఏమి మనీ అనేది ఇన్వెస్ట్ చేయకుండానే ఎలా వీడియోలు క్రియేట్ చేసుకోవాలో చెప్తూ ఉంటాను. సో నేనైతే ఇంతకుముందు బీజీ రిమూవ్ అని గూగుల్‌లో మనం ఇమేజ్‌కి ఎలా బ్యాక్‌గ్రౌండ్ అంటే రిమూవ్ చేసి మనం ఇమేజెస్‌ని యూజ్ చేసుకోవచ్చో ఇన్‌షాట్ యాప్‌లో నేనైతే ఒక వీడియో చేసేదాన్నండి. మీకు కావాలంటే వెళ్లి చూడండి. కాకపోతే ఏంటంటే మనము పెయిడ్ వర్షన్ అయితేనే మన ఇమేజ్ క్వాలిటీ అనేది హెచ్‌డీలో ఉంటుంది గదా. మనకు పెయిడ్ వర్షన్ తీసుకుంటేనే దాని క్వాలిటీ అనేది మనం ఎలా ఉందో అలానే వస్తుందన్నమాట అవుట్‌పుట్. అలా కాకుండా మనం ఫ్రీ ట్రయల్‌కి గనక తీసుకున్నామంటే మనం ఇచ్చిన ఇన్పుట్ ఇమేజ్ ఉంటుంది కదా, సేమ్ అదే క్లారిటీలో అయితే రాదు. సో నాకైతే ఒక సొల్యూషన్ దొరికిందనిపించింది. అంటే మనకు ఒక ప్లే స్టోర్‌లోని ఒక అప్లికేషన్ ఉందన్నమాట. కాకపోతే దీంట్లో కూడా మనకు పెయిడ్ వర్షన్ ఉంది. పెయిడ్ వర్షన్ యూజ్ చేస్తే ఏంటంటే ఇంకా ఎక్కువ ఆప్షన్లు ఉంటాయి. కాకపోయినా మనం జస్ట్ ఏదన్నా కొద్దిగా క్రియేటివ్‌గా చేయాలి అనుకుంటున్నా యూట్యూబ్ కానియండి, ఫేస్‌బుక్ కానియండి, ఇన్‌స్టాగ్రామ్ దేనికైనా సరే దానికి 16:9 అయినా, 9:2 ఏ రేషియోలో అయినా సరే మనము ఈజీగా థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్‌లో ఏమైనా కంటెంట్ కూడా ఎరేజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్వాలిటీ అనేది ఏ మాత్రం తీసుకోదు. మనం ఇమేజ్ ఒరిజినల్ ఇమేజ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే ఉంటుంది. ఎంత క్లారిటీగా, ఎంత క్వాలిటీగా ఇది డౌన్‌లోడ్ చేసుకోవచ్చో ఈ అప్లికేషన్ ఎలా యూజ్ చేయాలో నేనైతే మీకు చూపిస్తాను. ఒకసారి చూసేసేయండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మీరే ఒకసారి కావాలనుకుంటే డిఫరెన్స్ చూడండి. మీరు గనక గూగుల్‌లో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ కింద అంటే బీజీ రిమూవ్ అని గనక సెర్చ్ చేశారు అంటే ఒక లింక్ వస్తుంది. దాంట్లో మనం ఇమేజ్ అప్‌లోడ్ చేసి డౌన్‌లోడ్ చేసి చూడండి. అలాగే ఈ అప్లికేషన్‌లో యూజ్ చేసి చూడండి. క్వాలిటీ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో మీకే తెలుస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా యూజ్‌ఫుల్ అనిపించింది. మీకు కూడా కొద్దిగా ఏదో మీకు యూజ్ అవుతుందని అయితే నేను ఈ వీడియో మీకోసం చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకు ఆలస్యం చూసేసేయండి ఎలా మనకు ఉపయోగపడుతుందో. చూసారు కదా! నేనైతే మనము యాపిల్ అయినా, ఆండ్రాయిడ్ అయినా ఏ యూజర్స్‌కైనా సరే ఈ అప్లికేషన్ అనేది అవైలబుల్‌లో ఉంటుంది. ఆండ్రాయిడ్ వాళ్ళకైతే ప్లే స్టోర్‌లో చూడండి ఇక్కడ ఈ అప్లికేషన్ నేమ్ వచ్చేసి ఫోటో రూమ్ అనమాట. ఆల్రెడీ నేను డౌన్‌లోడ్ చేశాను. మీరు కనుక లేకుండా ఉంటే ప్లే స్టోర్‌లోకెళ్ళి ఫోటో రూమ్ అని సెర్చ్ చేశారంటే చూసారు కదా! దీని లోగో వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఓపెన్ చేసాము అంటే దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఫస్ట్ ఇది అడుగుతుంది. మీరు అప్లికేషన్‌ని ఫస్ట్ టైం డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు మీరు బిజినెస్ పర్పస్‌కా లేకపోతే కంటెంట్ క్రియేట్ చేస్తున్నారా అని అయితే అడుగుతుందన్నమాట. మీకు కావాల్సిన ఆప్షన్‌ని మీరు ఇన్ కేస్ పర్సనల్ యూజ్‌కి అయితే పర్సనల్ యూజ్ అని, యూట్యూబ్‌లో అప్లోడ్ చేసుకోవడానికి కానీ అదైతే ఆప్షన్స్ అడుగుతుందన్నమాట. సో మీకు రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేసేయండి. దాని తర్వాత మనము అప్లికేషన్‌లోకి వెళ్తే దీని ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుందన్నమాట. చూసారు కదా! చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో అని ఉంది కదా! ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఏదైతే ఫోటో పెట్టాలి, బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ చేయాలి అనుకుంటున్నారో దానికోసం ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఫోటో ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసి మనం కెమెరా అయినా యూజ్ చేసుకోవచ్చు. గ్యాలరీలోకెళ్ళి మనం మై ఫైల్స్‌లో ఎక్కడైనా సరే మీరు ఎక్కడ సేవ్ చేసుకొని ఉంటే అక్కడ ఇన్ కేస్ మీరు గ్యాలరీలోనే ఉందనుకుంటే గ్యాలరీలోకి వెళ్ళి ఫోటోనైతే సెలెక్ట్ చేసుకోండి. చూసారు కదా! నేను ఫోటోనైతే సెలెక్ట్ చేసుకున్నాను. మీరు చూడండి ఒరిజినల్ ఫోటో క్లారిటీ ఎలా ఉంది. నేను డౌన్‌లోడ్ చేసిన తర్వాత బ్యాక్‌గ్రౌండ్ ఎరేజ్ అయిన తర్వాత ఈ ఫోటో క్లారిటీ అనేది ఎలా ఉంది. ఏ మాత్రం తీసుకోలేదు కదా! ఎలా ఉందో అలానే ఎగ్జాక్ట్‌గా అలానే వచ్చింది చూడండి. ఎంత బాగుందో. అదే గనుక అందుకే మీకు ఎలా కొద్దిగైనా యూజ్ అవుతుంది అని అయితే మీకోసం ఇది చూపిస్తున్నాను. ఇక్కడ అన్ని ఆప్షన్స్ ఇస్తుంది చూడండి. ఇక్కడ ఇన్ కేస్ మీరు నార్మల్‌గా పర్సనల్ యూజ్ కోసం చేసుకుంటూ ఉంటే ఓకే. రేషియో అనేది అవసరం లేదు. ఇన్ కేస్ మీరు యూట్యూబ్ కంటెంట్ కోసం చేసుకుంటూ ఉన్నట్లయితే ఇక్కడ ఆల్రెడీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది జస్ట్ వైట్ బ్యాక్‌గ్రౌండ్, బ్లాక్ బ్యాక్‌గ్రౌండ్ ఇలా వాళ్ళు సజెషన్స్ ఇస్తారనమాట. మీరు కావాలి అనుకుంటే జస్ట్ ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రీసెంట్‌లీ యూజ్డ్ అని ఇచ్చింది కదా! అంటే మనం రీసెంట్‌గా యూజ్ చేసినవి కూడా ఇది చూపిస్తుందనమాట. ఈ బ్యాక్‌గ్రౌండ్ అనేది వాళ్ళే ఇచ్చారు. సో మన పిక్చర్‌కి సజెషన్ లాగా అదే ఇస్తుందనమాట. ఇక్కడ కంటెంట్ ఉంది కదా! ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం మాత్రమే. ఇక్కడ ఈ కంటెంట్ అనేది టెక్స్ట్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ టెక్స్ట్ వచ్చేసింది. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కదా! ఇక్కడ ఎడిట్ ఆప్షన్ కింద మీరు క్లిక్ చేసి మీరు ఏం రాయాలనుకుంటున్నారో మీరు
మీకు కావాల్సిన టెక్స్ట్ అనేది టైప్ చేయొచ్చు అనమాట. ఇక్కడ టెక్స్ట్‌లో కూడా చూడండి ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూసారా? స్టోరీ అంటే మనము ఏదైనా అప్లికేషన్‌లో ఇన్‌షాట్ కానియండి, విఎన్ కానియండి, మనము టెక్స్ట్ అనేది లిమిటెడ్‌గా ఉంటుందన్నమాట ఫాంట్ సైజు. ఇక్కడ చూడండి చాలా ఉన్నాయి గదా! మనం థంబ్‌నెయిల్స్ చేసుకోవడానికి చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందనిపించింది. చూసారా? చూడండి ఫాంట్ స్టైల్స్ అనేటివి చాలా ఉన్నాయన్నమాట. మనకు కావాల్సింది పెట్టుకోవచ్చు. చూసారు గదా! ఇలా మీకు కావాల్సిన ఫాంట్ సైజ్‌నైతే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. దీనిపైన మనము ట్రయల్ వేద్దాం అనుకుంటే ఇలా ఫాంట్ సైజ్ అనేది నేను సెలెక్ట్ చేసేసుకున్నాను. ఇక్కడ డన్ అంటే చూసారా? ఇక్కడ మనము కలర్ అనేది ఎఫెక్టివ్‌గా మనకు కావాల్సింది పెట్టుకోవాలి. జస్ట్ రెఫరెన్స్ కోసమే కాబట్టి ఇలా పెట్టాను. సో, టెక్స్ట్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇంకా టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే చూడండి ఇక్కడ చూపించారు కదా! టెక్స్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇంకా కలర్ అనేది మనం చేంజ్ చేయొచ్చు అన్నమాట. ఎన్ని ఉన్నాయో చూడండి ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఇన్ని ఆప్షన్స్ మనకు ఏ అప్లికేషన్‌లోనూ దొరకవు. అంటే మనం ఎడిటింగ్ యాప్స్‌లో లిమిటెడ్‌గా ఉంటాయన్నమాట. చూడండి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూడండి. అంటే చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట ఫాంట్ సైజ్ అనేటివి. ఇక్కడ మనం కలర్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. చూసారా? కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా కలర్ చేంజ్ అవుతూ ఉంది గదా! ఇలా మనము ఫాంట్ సైజ్ అనేది ఫాంట్‌కి మనం కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ డేట్ ఉంది గదా! దీన్ని గూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. మనకు ఏ టెక్స్ట్ పెట్టాలి అనుకుంటే ఆ టెక్స్ట్ అనమాట. ఇక్కడ మంత్ ఉంది గాబట్టి మంతే పెట్టాలని లేదు. మీరు ఏం టైప్ చేయాలనుకుంటున్నారో కంటెంట్‌ని ఇక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మనము ఇది కాకుండా ఇంకా ట్రయల్ అంటే దాంట్లోనే కాకుండా ఇంకా మోర్ ఆప్షన్స్ కావాలి అనుకుంటే ఇక్కడ చూడండి రీసెంట్‌లీ యూట్యూబ్ కవరు, ఫేస్‌బుక్ కవరు ఇక్కడ చాలా ఆప్షన్స్ ఇచ్చారు. మీరు చూడొచ్చు ఇక్కడ. ఇవన్నీ మనకు రెఫరెన్స్ కోసం ఇచ్చున్న వాటివన్నమాట. ఇక్కడ క్రియేట్ ఏఐ షాడోస్ అని ఉంది గదా! ఇక్కడ ప్రో అని చూపిస్తుంది చూడరు. ఇక్కడ మనము పెయిడ్ వర్షన్ తీసుకుంటే ఇవన్నీ అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. మనము ప్రస్తుతానికి జస్ట్ ఫ్రీగానే మనం ట్రై చేస్తున్నాం గాబట్టి మనకు లిమిటెడ్‌గా ఉంటుందన్నమాట యాక్సెస్. మనకు కావాలి ఈ అప్లికేషన్ చాలా యూజ్‌ఫుల్‌గా ఉంది. కొద్దిగా పే చేయొచ్చు అని అనుకుంటే పెయిడ్ వర్షన్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా తీసుకోవచ్చనమాట. మనకి ఈ యాప్ వల్ల బెస్ట్ మనకు లాభం ఏంటి అనంటే మనం ఎక్కువగా ఇమేజెస్‌ని బ్యాక్‌గ్రౌండ్ కోసం ఒక ఇమేజు, దాన్ని బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఒక ఇమేజు, టెక్స్ట్ యాడ్ చేయడానికి ఒక ఇమేజు అంటే ఎక్కడి నుంచో డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. వాళ్ళే కొన్ని రెఫరెన్స్‌కి ఇస్తారు. దాన్ని బట్టి మనము చూస్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. సో, అది చాలా బెటరే గదా! చూసారా? ఇలా సర్కిల్‌లోను ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూసారు గదా! ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకి అంటే రేషియోస్ ఉంటాయి గదా! మనకి. అక్కడ వాళ్ళు తెలియకుండా గూడా మనము ఈజీగా దీన్ని బట్టి చూసేసుకోవచ్చనమాట. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీకైతే ఈ రేషియోలో, ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌కి, రీల్‌కి, ఇలా టిక్‌టాక్ థంబ్‌నెయిల్, యూట్యూబ్ కవరు 16:9 అలా రేషియోలో ఉంటాయి గదా! యూట్యూబ్ ఛానల్‌కి కావాలనుకుంటే ఫేస్‌బుక్ కవర్‌కి ఇలా పర్ఫెక్ట్ రేషియోలో మనము అది పనిగా సెట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేకుండా ఎంత బాగా ఇచ్చేస్తుందో గదా! చూడండి క్లారిటీ చూడండి. మీరు ఒరిజినల్ ఇమేజ్ గూడా చూస్తున్నారు గదా! క్లారిటీ అయితే ఏ మాత్రం తీసిపోలేదు. ఇంకేం కావాలి చెప్పండి మనకి. చాలా బాగున్నాయి గదా! ఇక్కడ గూడా ఇచ్చారు చూడండి. ఫేస్‌బుక్ కవరు, ఫేస్‌బుక్ పోస్టు అలా మనకు దేనికోసమైతే మనం క్రియేట్ చేసుకుంటున్నామో అలా చాలా ఈజీగా యూజ్‌ఫుల్ అయ్యేలాగా వీళ్ళైతే మనకు టైటిల్ గూడా ఇచ్చేసారనమాట. చాలా ఈజీ. ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ. ఇవి వాళ్ళు మనకి ఇచ్చేసారనమాట. అంటే మనకు ఫ్రీ ట్రయల్ లాగా అలా ఇచ్చేసారు చూడండి. మనం దీన్ని కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చనమాట. బ్యాక్‌గ్రౌండ్‌ని ఎరేస్ అంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ప్రో ఉన్నవన్నీ పెయిడ్ వర్షను. ఇలా ప్రో లేకుండా ఉన్నవన్నీ కూడా మనకు ఫ్రీగా అయితే లభిస్తాయి. చూసారా? మనకు ట్రావెలింగ్ పర్పస్‌కి, నేచరు, సింపుల్ ఫ్యాషన్‌కి ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. మనం జస్ట్ ఆ బ్యాక్‌గ్రౌండ్ నేమ్ ఎడిట్ చేయాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా ఇచ్చారు. హ్యాపీ బర్త్‌డేకి అలా మనము సెట్ చేయకన్నా మనకు మన వర్క్ అనేది చాలా ఈజీ అయిపోతుంది. చాలా యూజ్‌ఫుల్ అయిపోతుంది. మీకొకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు రెఫరెన్స్ కోసము. ఇక్కడ
మనకు ఇమేజెస్ ఉన్నాయి కదా, వీటిలోంచి నేనైతే ఒకటి పిక్ చేసుకొని చూపిస్తాను చూడండి. హ్యాపీ బర్త్డేకి ఇన్ కేస్ మనం హ్యాపీ బర్త్డే అయితే అది ఆల్రెడీ మనం తీసుకున్న ఇమేజ్కి మనకు రెఫరెన్స్ కోసం క్రియేట్ చేసి అయితే ఇచ్చేస్తుంది అనమాట. చూసారు కదా, ఇలా ఇచ్చేస్తుంది ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఇచ్చిన వెంటనే మనకు ఈ ఇమేజ్ని మనము జూమ్ చేసుకోవచ్చు. ఇక్కడ టచ్ చేసిన వెంటనే చూసారా, ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో ఉన్నది మనకు మూవ్ అవుతుంది. ఇన్ కేస్ తక్కువ పెట్టాలి, ఎలా పెట్టాలనుకున్నా సరే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఉన్న టెక్స్ట్కి మనకు కావాల్సిన టెక్స్ట్ని ఇక్కడ టచ్ చేసిన వెంటనే టెక్స్ట్కి ఎడిట్ ఆప్షన్ వస్తుంది కదా, మనం ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ స్టైల్ ఉంటుంది కాబట్టి మనం టెక్స్ట్ స్టైల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫాంట్ సైజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలా చూస్తే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇలా మీకు కావాల్సిన విధంగా ఎడిట్ చేసుకొని మనము ఇలా సేవ్ అని కనుక సేవ్ చేసుకున్నామంటే మనకి ఇమేజ్ అనేది సేవ్ అయిపోతుంది. చూసారు కదా, ఇలా సేవ్ అంటే ఇలా వస్తుందన్నమాట. షేర్ చేయాలనుకుంటే జస్ట్ షేర్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఇమేజ్ని జస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే సేవ్ టు గ్యాలరీ అన్నామంటే ఈ ఇమేజ్ అనేది మనకు సేవ్ అయిపోతుంది గ్యాలరీలోకి. అంతే అండి, చాలా అంటే చాలా ఈజీగా. చూసారు కదా, చాలా అంటే చాలా ఈజీగా ఉంది కదా ఈ అప్లికేషన్. ఈ యాప్ నేమ్ వచ్చేసి ఫోటో రూమ్ అండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని విజిట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీకు కనుక ఏదైనా రిలేటెడ్ డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేయండి, నేనైతే ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.